నేటి నుంచి రెండో విడత పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. ఏప్రిల్ 2 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానంతో పాటు పలు బిల్లులపై పార్లమెంటు సమావేశంలో చర్చించనున్నారు. పశ్చిమాసియాలో పరిస్థితిపై నేడు పార్లమెంట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రకటన చేయనున్నారు. ఉదయం 11 గంటలకు రాజ్యసభలో, మధ్యాహ్నం 12 గంటలకు లోక్సభలో ప్రకటన చేయనున్నారు. నేటి నుంచి రెండో విడత పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. ఏప్రిల్ 2 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానంతో పాటు పలు బిల్లులపై పార్లమెంటు సమావేశాలు చర్చించనున్నారు. పశ్చిమాసియాలో పరిస్థితిపై నేడు పార్లమెంట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రకటన చేయనున్నారు. ఉదయం 11 గంటలకు రాజ్యసభలో, మధ్యాహ్నం 12 గంటలకు లోక్సభలో ప్రకటన చేయనున్నారు.